ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు పేతురు గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. పేతురు వాళ్ళ అత్తను స్వస్థపరచటము, యేసుప్రభు శిష్యుల్లో ముగ్గురు ముందు యేసయ్య రూపాంతరం చెందటం, యేసుప్రభు వలె పేతురు కూడా నీటి మీద నడవటానికి ప్రయత్నించటం, ఈ 3 విషయాలు ఈరోజు మీకు నేను చెప్తాను. యేసయ్య తన శిష్యులను తీసుకొని ప్రతి ప్రాంతానికి వెళ్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ అనేకులకి స్వస్థతనిస్తూ వస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఒకరోజు ఏమైందంటే, పేతురు వాళ్ళ ఊరు కపెర్నహూమ్ అని చెప్పాను కదా, ఆ ఊరికి ఒకరోజు యేసయ్య తన శిష్యులందరూ వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే, వాళ్ళ అత్త బాగా జ్వరంతో పడుకొని ఉంటుంది. పడుకొని ఉండగానే ఇంకా యేసయ్యకి చెప్తారు, యేసయ్య మా అత్తకి జ్వరంగా ఉంది అని చెప్పేసి పేతురు చెప్పంగానే యేసయ్య వెళ్ళి ఆమెను ముట్టి ఆమె జ్వరాన్ని స్వస్థతనిస్తాడనమాట. ఆ జ్వరం పోయిద్ది. జ్వరం పోగానే నీరసంగా ఉంటారు కదా, కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా, వెంటనే వచ్చిన అందరికీ పరిచర్య చేసిద్ది, అందరికీ వండి భోజనాలు వడ్డిచ్చిద్ది అనమాట. అంత బలం పొంది పరిచర్య చేసిద్ది. చేయంగానే ఆ ఊర్లో ఉన్న జనాలందరికీ తెలిసిపోయింది ఏమని, యేసయ్య వచ్చాడు సీమోన్ పేతురుల ఇంటికి అని తెలుసుకొని అక్కడున్న ఆ ఊరు జనందరూ ఎవరికైతే బాగాలేదో వాళ్ళందరూ వస్తారు. వచ్చి రాగానే వాళ్ళందరికీ యేసయ్య స్వస్థతనిస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళా ఈ శిష్యుల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు యేసయ్య. ఒకరోజు ఏమైద్దో తెలుసా, యేసయ్య వాక్యాన్ని బోధించిన తర్వాత ఈ శిష్యులకు చెప్తాడు, మీరు ఆ దరికి వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉండి కొంత సమయం ప్రార్థన చేసుకొని వస్తాను అంటాడు. అనగానే వాళ్ళందరూ పడవేసుకొని వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉండగానే పెద్ద తుఫాన్ స్టార్ట్ అయ్యిద్ది సముద్రంలో. ఇంకా ఆ పడవ అక్కడే కొట్టుకులాడుతూ ఉంటుంది, ఇంకా ముందుకు కొంచెం కూడా వెళ్ళదనమాట. ఇంకా యేసయ్య ప్రార్థన చేసుకొని వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఇంకా ఆ సముద్రంలోనే ఆ పడవలోనే అట్లాగే ఊగిసలాడుతూ అక్కడే ఉంటారు. అప్పుడు యేసయ్య నీళ్ల మీద నడుచుకుంటా ఆ పడవ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే వాళ్ళు దూరం నుంచి చూసేమనుకుంటారు, భూతం భూతం అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటారు. అరుస్తూ ఉంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు, భయపడొద్దు నేనే అని చెప్పేసి అనగానే అప్పుడు వెంటనే పేతురు ఏమంటాడు, అసలే పేతురుకి దుడుకు ఎక్కువ కదా, పేతురు ఏమంటాడు తెలుసా, యేసయ్య నువ్వే అయితే నేను ఈ నీళ్ళలో నడిచొస్తాను అంటాడు. అనంగానే యేసయ్య అంటాడు, సరే రా అంటాడు. అనంగానే ఈ పేతురు ఏం చేస్తాడు, యేసయ్యను చూస్తా ఒక 4 అడుగులు వాటర్ మీద నడుస్తాడు. నడవంగానే ఇంకా అయ్యో నేను నడుస్తున్నానా అని చెప్పేసి అనుకొని పక్కన అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూడంగానే పెద్ద గాలి వస్తూ ఉంటుంది కదా, ఇంకా ఆ గాలిని చూసి భయపడి వెంటనే మునిగిపోతూ ఉంటాడు. యేసయ్య నన్ను కాపాడు నేను మునిగిపోతున్నాను అనగానే యేసయ్య ఏం చేస్తాడంటే పేతురు చేపట్టుకొని, ఎందుకు అల్ప విశ్వాసి భయపడ్డావు అని చెప్పేసి బయటికి తీస్తాడు. బయటికి తీసి ఆ నీళ్ల మీదే పడవ దాకా నడిపించుకొని తీసుకెళ్ళి పడవలో కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టగానే ఇంకా శిష్యులందరూ యేసయ్యను చూసి భయపడతారు. అమ్మో ఈయన చాలా శక్తిమంతుడు, ఈ గాలి ఇదంతా ఆగిపోయింది ఈయన వల్ల అని చెప్పేసి, మళ్ళీ నీళ్ళ మీద నడిచి వచ్చాడు ఈయన అని చెప్పేసి భయపడి అందరూ యేసయ్యకి మోకరించి యేసయ్యని ఆరాధిస్తారు. ఒకరోజు యేసయ్య తన శిష్యులకి ఒక మాట చెప్పాడనమాట. ఏమనంటే, ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కలిసి నన్ను బాగా హింసించి సిలువకు అప్పచెప్తారు, నేను చనిపోయి 3వ రోజు మరలా తిరిగి లేగుస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు యేసయ్య. అంతలోకి పేతురు ఏం చేస్తాడో తెలుసా, యేసయ్య చేపట్టుకొని, యేసయ్య అది ఎప్పటికీ నీకు జరగకూడదయ్యా అంటూ ఉంటాడు. అనంగానే యేసయ్యకి కోపం వస్తుంది. వచ్చి వెంటనే ఏమంటాడంటే, పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పో అంటాడనమాట. ఎందుకన్నాడంటే యేసయ్య, అసలు యేసయ్య వచ్చిందే మన కొరకు చనిపోయి తిరిగి లేచి రక్షణ ఇవ్వటానికి. అలాంటిది పేతురు ఏమంటున్నాడు, అది ఎప్పటికీ జరగకూడదు యేసయ్య అంటున్నాడు. అలా జరగలేదంటే మనకి రక్షణ రాదు కదా. అందుకని యేసయ్య సాతానా నా వెనుక పో అన్నాడనమాట. పేతురు సాతానని కాదు, సాతాను పేతురు ద్వారా అట్లా మాట్లాడిస్తున్నాడని యేసయ్య ఆ విధంగా గద్దించాడనమాట పేతుర్ని. ఇంకొక రోజు ఏమైందో తెలుసా, ఈ పేతుర్ని, యాకోబుని, అతని సహోదరుడైన యోహాన్ని, ఈ ముగ్గురిని ఒకరోజు యేసయ్య ఎత్తైన పెద్ద కొండ మీదకి
ఏకాంతంగా వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ ఎదుట యేసయ్య రూపాంతరం చెందుతాడు. అంటే ఏంటో తెలుసా? ఆయన ముఖము సూర్యుడిని వలె బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన బట్టలైతే తెల్లగా ఉంటాయి అన్నమాట, వెలుగులాగా అయిపోతాయి. అప్పుడేమైందో తెలుసా? మోషే, ఏలియా వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ ఉంటారనమాట. అది చూసి ముగ్గురు శిష్యులు, పేతురు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాడు కదా, పేతురు అంటాడు, యేసయ్య మనం ఇక్కడే ఉంటూ మంచిది, నేను నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి 3 పర్ణశాలలు కడతాను, మనం ఇక్కడే ఉందాం యేసయ్య అంటాడు. అని ఇంకా ఏదేదో మాట్లాడటానికి చూస్తూ ఉంటాడు. అంతలోకి వాళ్ళని ఒక మేఘం కమ్మిద్దనమాట. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వినిపించిద్ది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని వినిపించిద్ది. ఆ మాట వినంగానే ఆ ముగ్గురు శిష్యులు ఇట్లా బోర్లాగా పడిపోతారు. పడిపోగానే ఇంకా తర్వాత యేసయ్య వచ్చి వాళ్ళని ఇట్లా తట్టి లేపి పదండి కిందకి వెళ్దాం అంటాడు. అనంగానే శిష్యులు కన్నులు తెరిచి చూసేసరికి ఎవ్వరు కనిపించరనమాట. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఇప్పుడు మీరు ఏం చూశారో ఏమి విన్నారో ఎవ్వరికి చెప్పొద్దు, కొన్ని రోజుల వరకు అని చెప్పేసి యేసయ్య చెప్తాడనమాట. ఇంకొక రోజు ఏమైందంటే, యేసయ్య ఈ పేతురు వాళ్ళ ఊరు వెళ్తాడు. పేతురు వాళ్ళ ఊరు కపెర్నహూము కదా. పేతురు, యేసయ్య వాళ్ళ ఊరు వెళ్తారనమాట. వెళ్ళంగానే అక్కడికి ఈ రోమా అధికారులు వస్తారు. వచ్చి, ఏంటి నువ్వు మీ బోధకుడు అయిన యేసయ్య అరషేకేల్ పన్ను చెల్లించరా అని వాళ్ళు అడుగుతారు. అడగంగానే చెల్లిస్తాము అని చెప్పేసి అంటాడు. అని పేతురు ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి యేసయ్య, పేతురు చెప్పకముందే యేసయ్య ఏమంటాడంటే, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గాలం వేయి పేతురు, ఏదైతే ఫస్ట్ పడిద్దో ఆ చేప యొక్క నోరును ఓపెన్ చేయగానే నీకు దాంట్లో ఒక షేకేలు దొరికిద్ది, నీకు అరషేకేలు, నాకు అరషేకేలు పన్ను చెల్లించు, మనము అధికారులకి లోబడాలి కదా అని యేసయ్య చెప్తాడనమాట. అంటే అధికారులు ఏదైతే చెల్లించమని అడుగుతున్నారో దాన్ని చెల్లించాలి కదా అని యేసయ్య పేతురుకు చెప్తాడనమాట. అలా వెళ్ళి పేతురు చేపను పట్టి దాని నోట్లో ఉన్న ఆ షేకేల్ని యేసయ్యకి తనకి ఆ పన్ను అనేది చెల్లిస్తాడు. ఒకరోజు యేసయ్య తన శిష్యుల్ని అడుగుతాడు, ఇక్కడున్న జనాలందరూ నా గురించి ఏమని అనుకుంటున్నారు అని తన శిష్యుల్ని అడిగితే, శిష్యులు ఏమంటారంటే, బాప్తిసం ఇచ్చు యోహాను అని, ఏలియావని, ఇర్మియావని, లేదంటే ప్రవక్తల్లో ఎవరో ఒక అతనని అనుకుంటున్నారు యేసయ్య అని చెప్పేసి చెప్తారు శిష్యులు. అప్పుడు యేసయ్య అంటాడు, వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు, కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసయ్య తన శిష్యుల్ని అడగంగానే పేతురు వెంటనే ఏమంటాడు తెలుసా? అయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, పైనుంచి వచ్చిన వాడువు, నువ్వు జీవం గలవాడివయ్యా అని చెప్పేసి అంటాడు. అనంగానే అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? పరలోకంలో ఉన్న నా తండ్రే నీకు ఈ సంగతులు తెలియపరిచాడు పేతురు, నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, అంతేకాదు నీకు ఆ పరలోకపు తాళపు చెవుల్నే ఇస్తాను, అప్పుడు నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడిద్ది, అలాంటి అధికారాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పేసి పేతురుకు చెప్తాడనమాట. అని ఇంకొక మాట ఏమంటాడంటే, నేను క్రీస్తునని అభిషక్తుడని ఎవరికి చెప్పొద్దు కొంతకాలము అని చెప్పేసి యేసయ్య చెప్తాడనమాట.